వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తిరుమల శ్రీవారి లడ్డూపై టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, దీనిపై బీజేపీ ప్రభుత్వం స్పందించాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికోటి అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఆదివారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ ప్రచారం చేయడం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యగా ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్నవారే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. జగనన్న పాలనలో కుల మతాలకు అతీతంగా సంక్షేమం అందించగా ప్రస్తుతం డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. శ్రీవారి లడ్డూపై అసత్య ప్రచారం చేసిన ఫ్లెక్సీలు తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. డైరీ కంపెనీకి సంబంధించి దగ్గరలో రాఘవేంద్ర క్రషర్స్ అనేటువంటి చోట ఈ 4 ట్యాంకర్లని దాచి ఉంచడం జరిగింది. మరి అక్కడి నుంచి టీటీడీకి పర్మిషన్లు తీసుకొని వీటిల్ని ఇన్వాయిస్లు తీసుకొని వైష్ణవి డైరీ ద్వారా వీటిల్ని టీటీడీకి పంపడం జరిగింది. మరి ఇదంతా కూడా సిబిఐ ఇచ్చినటువంటి ఛార్జ్షీట్లో ఉన్నాయి. 2 నెలల కాలంలో మీరు సీఎంగా ఉన్న టైంలో ఈ యొక్క నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. కల్తీ జరిగిందని మీరే చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, 4వ తారీఖున అంటే ఎప్పుడైతే ఎలక్షన్ కౌంటింగ్ అయిందో ఆ రోజే మొత్తం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క సచివాలయంతో పాటు ప్రతి ఒక్క వ్యవస్థని మీ కంట్రోల్లోకి తీసుకున్నారు. డైరీ కంపెనీకి సంబంధించి దగ్గరలో రాఘవేంద్ర క్రషర్స్ అనేటువంటి చోట ఈ 4 ట్యాంకర్లని దాచి ఉంచడం జరిగింది. మరి అక్కడి నుంచి టీటీడీకి పర్మిషన్లు తీసుకొని వీటిల్ని ఇన్వాయిస్లు తీసుకొని వైష్ణవి డైరీ ద్వారా వీటిల్ని టీటీడీకి పంపడం జరిగింది. మరి ఇదంతా తిరుపతి జిల్లా సత్యవేడు డిపో నుంచి నాగులాపురం మీదుగా సత్యవేడుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. గొల్లవారి కండ్రిగ సమీపంలోని బోడివాణిగుంట వద్ద బస్సు స్టీరింగ్ అకస్మాత్తుగా పనిచేయకపోవడంతో అదుపు తప్పి రహదారి పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ లోకయ్యకు కాలుకు గాయమైంది. అలాగే తీపిపాలెంకు చెందిన సుమతికి కాలు విరిగినట్లు సమాచారం. సునీల్ అనే విద్యార్థికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా గాయపడిన వారిని సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నాగులాపురం సత్యవేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. இந்த பக்கம் அவருக்கு கொஞ்சம் இந்த பக்கம் அவருக்கு கொஞ்சம் ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో నడిం తిరువూరు PACS మరియు ICMS ఆధ్వర్యంలో జెడ్పీ గర్ల్స్ హైస్కూల్లో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని సెంట్ వి మాన్వి హాస్పిటల్స్ వైద్య బృందం నిర్వహిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు అయి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి సొసైటీ చైర్మన్ కంచి రఘు, ప్రవీణ్, కౌన్సిలర్ నాళ్ల సురేంద్ర, జనసేన పార్టీ సీనియర్ నాయకులు లింగినేని సుధాకర్ పర్యవేక్షించారు. గ్రామీణ ప్రజలకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని వారు తెలిపారు.
బాపట్ల పట్టణంలోని కోనా కళాక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ వ్రతములు అత్యంత వైభవంగా నిర్వహించారు. భాను సప్తమి, స్వాతి నక్షత్రం సప్తమి సందర్భంగా ఉదయం అభిషేకంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సామూహికంగా శ్రీ లక్ష్మీ నరసింహ వ్రతం నిర్వహించగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం పుష్పయాగ శోభాయాత్ర, శ్రీవారి పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని నెమలికంటి హనుమంతరావు సారథ్యంలో పండిత శ్రీమాన్ ముత్తేవి శ్రీనివాస శశికాంత్ యాజ్ఞిక పర్యవేక్షణలో నిర్వహించారు. పలువురు పండితులు భక్తులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం లక్ష్మీంద్రసింహాయ నమః. ఓం సర్వాత్మనే నమః. ఓం ధీరాయ నమః. ఓం ప్రహ్లాద పాలకాయ నమః. శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః. ఓం పద్మాక్షీ నమః. ఓం పద్మసుందరీ నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముక్తి నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం మహావీ నమః. ఓం పద్మనాభాయ నమః నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ఇంద్రియం పురుషానః ప్రయతనో భూత్వా దివ్యాదాత్యమద్వహం శ్రేయః పంచదన సంజ. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కడూరు పంచాయతీ వెంకటరెడ్డి కండ్రిగలోని శ్రీ మాతా పరమేశ్వరి ఆలయ స్థలాన్ని పూజారి అక్రమంగా ఆక్రమించి గృహ నిర్మాణానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సుమారు 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయానికి దాతలు ఇచ్చిన భూమిని పూజారి తొండ దామోదరం తనదేనంటూ ప్రహారీ గోడ, బేస్మెంట్ నిర్మించడంతో గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ మల్లికార్జున్ సంఘటనా స్థలానికి చేరుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి శాంతించింది. తొండ శంకరయ్య గుడిలో పూజలు జరుగుతూ బాగుంది. ఆయన ఇక్కడ పూజలు చేస్తానని చెప్పేసి వచ్చి బాగానే చేస్తా ఉన్నాడు. అతనికి మనసులో ఏం కలిగిందో తెలియదు. తర్వాత నేను గుడిని డెవలప్ చేస్తానని చెప్పేసి ఇక్కడికి వచ్చి సెటిల్ అయినాడు. సెటిల్ అయ్యి గుడికి సెటిల్ కట్టి అంటే కళ్యాణ మండపం కడుతున్నానని చెప్పేసి అందరినీ కూడా అవతల్ని మెప్పించాడు. గుడి హద్దులు ఉన్నాయి, బాగా చూసుకోవచ్చు. ప్రహరీ కూడా ఉంది. ఇక అప్పటి నుంచి ఈ గ్రామస్తులు ఇంటింటికి కొంత డబ్బులు వేసుకుని సందాలు వేసుకొని ఆయనతో కలిసి ఇన్ని సంవత్సరాలుగా కొలుపులు తిరణాలు చేసుకుంటూ ఉన్నారు. అందరూ బాగానే ఉన్నారు. దాని తర్వాత శంకరయ్య ఆయన చనిపోయిన తర్వాత ముసామి ఆయనే చేసుకుంటున్నారు. పక్కనే ఇది ఒక ఇల్లు కట్టుకుంటూ మధ్యలో ఆక్రమణ భూమి సోటిని కబ్జా చేసి గోడ కట్టేసి వాళ్ళకి నిదర్శనం చూపిస్తాము. గోడ కట్టేసాడు. దీన్ని మేము అన్ని విధాల ప్రశ్నించినప్పుడు ఇది నా చోట మీరేం చేసుకుంటారా, ఇది గ్రామస్తున్నరా, గ్రామంలో అందరూ కలిసి చేసుకుంటున్నాము, నువ్వంటే మేము చేసుకుంటాను, మీరేం చేస్తారు చేసుకుంటున్నారు. గ్రామస్తుల నిర్ణయం తోటి గ్రామ పెద్దల నిర్ణయం తోటి కూర్చున్నాము. ఆయన పర్మిషన్ తోటి ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేసి ఎంఆర్ఓ గారు మీరు చూసాను నేను చూసుకుంటానని చెప్పిన తర్వాతనే ఈ దీన్ని చేయడం జరిగింది. తిరుపతి లడ్డు అంశంపై చంద్రబాబు కారుమూరు విమర్శలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలే కాక దేశ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధించే దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి అని ఆయన అన్నారు. భీమవరంలోని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కన్వీనర్ చినమిల్లి వెంకటరాయుడు నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి లడ్డు ప్రసాదాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని చెప్పారు. అలాంటి లడ్డు ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేయడం తగదన్నారు. జంతు గొడ్డు, పందికొవ్వు, చేప, నూనె కలిపారని ఇష్టానుసారంగా ప్రచారం చేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఏకంగా వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకున్నారని కారుమూరు ఆరోపించారు. మరి ప్రజలందరికీ ఆరాధ్య దైవం
వెంకటేశ్వర స్వామి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో అందరూ కూడా కొలిచే, అందులో ముఖ్యంగా స్వామివారి ప్రసాదం లడ్డూ ప్రసాదం చరిత్ర నుంచి కూడా ఆ ప్రసాదాన్ని పవిత్రంగా భావిస్తారు. ఆ కొండ దర్శనం చేసుకొచ్చి ఆ ప్రసాదాన్ని తెచ్చుకుని మళ్ళీ సాటర్డే మళ్ళీ ఇక్కడ స్వామికి దండం పెట్టుకుని ప్రతి ఇంటి చుట్టుపక్కల అందరికీ కూడా ఆ ప్రసాదాన్ని పరమ పవిత్రంగా దాన్ని భావించి తీసుకుంటారు. ఈ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ పరమ పవిత్రంగా భావించే ఆ ప్రసాదాన్ని తీసుకునేది వాళ్ళు ఒక అడుగు వెనక్కేసే విధంగా ప్రజల్లో ఒక రకమైన ఇది కల్పించే విధంగా మీరు ప్రచారం చేశారు. కానీ ఇక్కడ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మీ ఇంట్లో ఉన్నది మా మీద వృద్ధి ఆపాదించడం మంచిది కాదని అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా తెలియజేస్తున్నాను. సుప్రీంకోర్టు హైయెస్ట్ న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసిన సిట్టుని కాదంటారా మీరు? స్వామి మరి ప్రజలందరికీ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో అందరూ కూడా కొలిచే, అందులో ముఖ్యంగా స్వామివారి ప్రసాదం లడ్డూ ప్రసాదం చరిత్ర నుంచి కూడా. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండల కేంద్రంలో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పాల్గొని ప్రసంగించారు. వెలుగోడు ప్రాజెక్టు నుంచి అల్లగనూరు గోరుకల్ రిజర్వాయర్ నిర్మాణం ఎన్టీఆర్ హయాంలో జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వద్దకు వెళ్లి వైసీపీ నాయకులు తప్పుడు మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి దీంట్లో కేవలం తక్కువ ఆదాయం వస్తుంది అనుకున్నారా, మళ్ళీ రాయలసీమ అయితే బాగా దండిగా ఆదాయం వస్తుంది అని చెప్పేసి ఇంకా మోటార్లు కొన్నట్లు 500 కోట్లు డ్రా చేసుకుని వాళ్ళ ప్రభుత్వమే ఆనాడు వాళ్ళంతా ఈరోజు చిత్తశుద్ధితో ఈరోజు మన కాలపతి నుంచి ధర్నాలు చేసే బదులు 2022లో ఆపేసినప్పుడు ఆ రోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద నిరసన తెలిపాల్సింది. కేసీఆర్ వాళ్ళ మామూలు కూడా ఆగిపోయాయని చెప్పి నిర్ణయాలు ఇప్పుడు ఏదో కేవలం రాజకీయంగా మనల్ని మన మీద ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టగలిసి మన మీద చేస్తున్నారు. కానీ ప్రజలందరికీ వివరించాలని మీరు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కల్తీ ఈరోజు కల్తీ వాళ్ళు కేవలం వాళ్ళ ఛానల్స్ క్లీన్ చూపించుకుంటారు, వాళ్ళ పేపర్లో క్లీన్ చూపించినట్టు రాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఇంకా పరిశీలనలు జరుగుతున్నాయి. నిజానికి ఇంకా బిల్లులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే తప్పులు చేసి దొంగేదన్నట్టుగా వాళ్ళు పెట్టారు. కాబట్టి ఇదంతా కూడా మీరు ప్రజలకు అందరికీ వివరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మన ప్రాంతానికి కేసుకున్న నీళ్లు ఈ మండలానికి రాకపోయినప్పుడు మన తాలూకా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుంటే మనకు కేసుకున్న నీళ్లు కూడా జరిగింది. కాబట్టి రాయలసీమకు అంతో ఇంతో చేసిందంటే ఫస్ట్ పోతిరెడ్డిపాడు రేపు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇది చెప్పాలా, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చెప్పాలా, గోరుకల్ రిజర్వాయర్ చెప్పాలా, వెలుగోడు రిజర్వాయర్ ఇవన్నీ చెన్నైకి ఇంకా తాగుండే అవసరాలకు ఇచ్చి మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి వాళ్ళు ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రజల్లో చర్చించి ఆసియాలోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్న మిర్చి యార్డుకు డైరెక్టర్గా నియమితులైన కొనకళ్ళ సత్యంకి రాజధాని వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గార్డెన్స్లోని అన్నమయ్య పార్క్లో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
నెల్లూరు జిల్లా కావలి రూరల్ పోలీసులు రైల్వే ఉద్యోగి నాగరాజు దారుణ హత్యను ఛేదించారు. ఆస్తి కోసం భార్య మాధవి, కొడుకు నవీన్ బాబు రోకలి బండతో కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. గత దశకాలంగా నాగరాజుకు భార్య పిల్లలతో గొడవలు జరిగి వచ్చాయని గుర్తించారు. నాగరాజు రుద్రకోట గ్రామంలో ఒంటరిగా జీవిస్తూ కావలి పెంకుల ఫ్యాక్టరీలో గేట్మెన్ గా పనిచేశారు. ఒక రాత్రి మద్యం తాగి నిద్రిస్తున్న సమయంలో భర్త బంధంగా హత్య చేయబడినట్లు తెలుస్తోంది. భార్య, కొడుకు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న కావలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని రుద్రకోట అనే గ్రామంలో ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి ఆర్య నాగరాజు అనే వ్యక్తి మర్డర్ అయి ఉన్నాడు. అతనికి ఒంటి మీద, తర్వాత టెస్టికల్స్ మీద గాయాలు వేసి చంపబడి ఉన్నాడు. ఈ విషయంగా మా సిఐ రాజేశ్వరరావు క్రైమ్ నంబర్ 22/25 అనే సెక్షన్ 103(1) BNS అంటే మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నాదే ఇల్లు అని చెప్పేసి అడ్డుపడి వీలైతే దాన్ని రిజిస్టర్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. దాంతో ఇంట్లో గొడవలైనా వాళ్ళకి బాగా కోపం వచ్చింది. ఈ ఆర్య మాధవి ఆమె రెండవ కొడుకు నవీన్ బాబుతో కూడా కలిసి అదే రోజు రాత్రి 5/2/23 తేదీ రాత్రి రోకల బండ తీసుకుని అతన్ని కొట్టి చంపేయడం జరిగింది. చంపబడింది. సీన్ రీకన్స్ట్రక్షన్ అన్ని కూడా చేసేసాము. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టాము. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. వేక, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వివేక్,
ఆడుకున్నది చాలు ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంక వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషన్. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో సెకండ్ కృష్ణా మరియు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 నుంచి 2026 విజేతలను ఘనంగా సత్కరించారు. క్రీడాకారులకు కష్టానికి ఫలితంగా అవార్డులు, మెడల్స్ రావడం ఆనందంగా ఉందని కూటమి నాయకులు, పోలీసు అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు సిఐ హనీష్, ఎస్ఐ శిరీష తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి పవర్ లిఫ్టింగ్ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకు, ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఇది చాలా కష్టమైనటువంటి ఆట. ప్రాణాల మీదకి వచ్చేటటువంటి ఈ ఆటని ఎంచుకున్నటువంటి ఈ పిల్లలందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుస్తున్నాను. నుంచి కూడా ఈ పవర్ లిఫ్టింగ్లో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంతో మహోన్నతమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మన ఇండియా తరపున ఆడపిల్లలు చాలా 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 కష్టపడి పవర్ లిఫ్టింగ్లో పార్టిసిపేట్ చేసి యాజ్ బీయింగ్ ఉమెన్ చాలా ప్రౌడ్ ఆఫ్ మూమెంట్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కందుల భానుప్రసాద్ యాదవ్ సామాజిక వర్గ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని మాజీ మంత్రి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గ అభివృద్ధికి సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాక వెంకట సత్యనారాయణ, మండల చైర్మన్ కొయ్య మోషన్ రాజు తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఒక ర్యాలీగా పాల్గొని ఇంత పెద్ద కార్యక్రమాన్ని మరింత బాగా నిర్వర్తించినందుకు బాబు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అతను మంచి మన యాదవులకి, బిడ్డలకి అందరికీ కూడా పూర్తి సహకారంగా ఉంటాడని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా నన్ను యాక్టివ్గా నియమించడం సందర్భంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దానికోసం జిల్లా నలుమూల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా అనేక మంది యాదవ సోదరులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. వాళ్ళందరికీ మనపూర్వక
కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చంద్రమౌళి గారు మన రాష్ట్ర అగ్రికల్చర్ సొసైటీ అధ్యక్షులు ఆయన కూడా వచ్చి నన్ను ఇక్కడ అభినందించడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాసెస్ అవడంలో వచ్చినటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే మనలో భావం అంతా కూడా ఏకీకరణ కాని కారణంగా. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం కొండవీడు కోట ఉత్సవాలలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, బ్రహ్మానందరెడ్డి డాన్సులతో పర్యాటకులను ఉత్సాహపరిచారు. చివరి రోజు జరిగిన ఈ ఉత్సవాలలో గాయని గీతా మాధురి పాటలు పాడగా అదిరే అబి డాన్సులు వేశారు. కొండవీడు కళా ప్రాంగణం మొత్తం బాణసంచాలతో మారుమోగింది. ఈ కార్యక్రమానికి మంత్రి జనార్దన రెడ్డి, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులతో కొండవీడు ప్రాంతం కిక్కిరిసిపోయింది. పేద ప్రజల పొట్టకొట్టే కొత్త ఉపాధి హామీ పథకం సవరించాలని బాపట్ల జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం పేరు మార్పును కేంద్ర ప్రభుత్వం 90% నుండి 60% వరకు నిధులు తగ్గించటాన్ని 200 రోజు పని దినాలు కల్పించాలని, రోజుకి 700 రూపాయలు వేతనం ఇవ్వాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏపీఓ కార్యాలయ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో భాగంగా బాపట్ల ఏపీఓ కార్యాలయం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మామిడిపత్తుల అశోక్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కె యలమంద నరసింహ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 40% రాష్ట్రాన్ని పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. వలస కార్మికులను నివారించడానికి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏ రకంగా ఉపయోగపడిందో, కరోనా టైంలో వలస కార్మికులు అర్ధాంతరంగా దాన్ని లాక్డౌన్ వేస్తే అనేక వేల సంఖ్యలో వలస కార్మికులు చనిపోవడం జరిగింది. ఇది ఉంది. అదేవిధంగా కొనసాగించాలని చెప్పి 90% నిధులు కేటాయించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా బాపట్ల జిల్లా నుండి. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చీటీల వ్యవహారంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. శివనగర్లో 2 మహిళలు పరస్పరం మోసం చేశారంటూ రోడ్డుపై వాగ్వాదానికి దిగారు. చిప్పిలికి చెందిన లక్ష్మీ సుకన్య అదే ప్రాంతంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న రాజేశ్వరి వద్ద చీటీలు కట్టించానని, తనకు సంబంధించిన సుమారు 1,20,00,000 ఇవ్వకుండా రాజేశ్వరి మోసం చేసిందని ఆరోపించారు. దీనికి ప్రతిగా రాజేశ్వరి కూడా తననే లక్ష్మీ సుకన్య మోసం చేసిందంటూ ఆరోపణలు చేశారు. బండ్ రాయిచ్చినాను వాళ్ళకి చీటీలు. ఇప్పుడు నేను 3 నెలల నుంచి కట్టలేదన్నా. మిగిలిన వాళ్ళ దగ్గర నా బంగారు గాని మా ఇంటానికి ఇవేం తెలియదు. నా బంగారు కాడ నుంచి మొత్తం పెట్టేసే అక్కడికి నేను డబ్బులు ఇచ్చిన. నా బంధువర్గంగా గాని ఫ్రెండ్షిప్ పరంగా గాని మొత్తం అంతా తీసుకొని ఇచ్చిన. 1,20,00,000 ఎంతమంది దగ్గర వేయించినారు చీటీలు? మా ఫ్రెండ్స్ బంధువుల వర్గం నుంచి వేయించిన. విజయనగరం జిల్లా గజపతి నగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య సోమవారం గజపతి నగరంలోని వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు లడ్డు వ్యవహారాన్ని పక్కన పెట్టి పరిపాలనపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారని, పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గారతౌడు నేతలు త్రినాథరావు, ఆదినారాయణ, గేదెల జగదీష్ పాల్గొన్నారు. ప్రతిష్ట ఎక్కడ మసబారిపోతుందో చెప్పిన అబద్ధాలు ప్రజల నమ్మలేని ఉద్దేశంతో మళ్ళీ ఒక కొత్త గోదాన్ని తరలించారు. ఏ విధంగా తరలించారంటే లడ్డూలో ఈ నోయి కొనలేదు, వెజిటబుల్ ఆయిల్స్ కలిసాయని చెప్పి మళ్ళీ ఇంకో కొత్త గోదావరికి ఈ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు తరలించారు. మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకం ఒకటే కోరుకుంటున్నాం.
ఆ నష్టపోయేవాళ్ళు పంపించే నెయ్యిలో ఇప్పుడు ప్రస్తుతం బోర్డు మెంబరు గోరా అనేసి బీజేపీకి అత్యంత ఆప్తుడు ఆయన కూడా అపాలు చేస్తుంటే మరి ఏ విధంగా వీళ్ళేమో ప్రజల మనోభావాలతోనే తిరుపతి స్వామి వెంకటేశ్వరం ఆడుకుంటారు. ఏలూరు యాదవ్ నగర్ తంగెళ్లమూడిలో ఫిబ్రవరి 8, 9 తేదీలలో శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ జాతరలో పరిసర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర మొదటి రోజు ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తాయి. సాయంత్రం గ్రామంలో కొర్లబండి ఊరేగింపు వైభవంగా సాగింది. భక్తులందరికీ కూడా మన ఏలూరు తంగెలమూడి కాళికాదేవి గుడి దగ్గర వేంచేసినటువంటి శ్రీ గంగానమ్మ తల్లి, ఆదిమహాలక్ష్మ, వెనుకొండ ఇంకమ్మ, పోతురాజు బాబుల జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజుగా మహాకుంభం నివేదన చేయడం జరుగుతుంది అమ్మవారికి. ఈ మహాకుంభం నిమిత్తం కూడా ఈ తంగెలమూడి చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి భక్తజనాలు కూడా వారి వారి యొక్క బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకోవడం, బంధుమిత్రాదులతో అమ్మవారిని దర్శించుకోవడం. ఈ దర్శించుకున్న తర్వాత రేపు అనేటువంటిది ఈ పూటతో సంపూర్ణమైన తర్వాత రేపు ఉదయం అనేటువంటిది కొర్ల అంకమ్మతో అనగా కొర్ల బండిని మేడదో వద్దకు తీసుకువచ్చి ఆ పంబలవారు ఎవరైతే ఉన్నారో కొర్ల అంకమ్మ స్వరూపంతో అమ్మవారిని అలంకరించి వారి యొక్క కొర్ల బండిని అధిరోహించడం జరుగుతుంది. ఆరోగ్యం, సుభిక్షము, సంతోషము, సుఖ సౌఖ్యములు లభిస్తాయని చెప్పబడుతుంది. శ్రీమాత్రే నమః. మీ గంగాధర్ శర్మ. ఈ రోజున గత 107 రోజులుగా ఏలూరు మొత్తం గంగానమ్మ అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోయింది. ఈ ప్రదేశంలోనే కొమ్మ నివేదన జరుగుద్ది. అటువంటి మహద్భాగ్యం ఈ తంగెలమూడి గంగానమ్మ అమ్మవారి మెడలు అవుతుంది. ఇటువంటి మహద్భాగ్యం జరగడానికి అమ్మవారి అవకాశం మాకు కల్పించారు. ఈ కార్యక్రమానికి తంగెలపూడి చుట్టుప్రక్కల ఉన్న 6 డివిజన్ల ప్రజలు, కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరూ సహకరించి ఈ కార్యక్రమం ఇంత బాగా సక్సెస్ చేశారు. వారందరికీ కూడా తంగెలమూడి జాతర కమిటీ పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ AVN TV తెలుగు న్యూస్.